హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. అర్జున, చచ్చావనుకో వీరస్వర్గం పొందుతావు, బ్రతికావనుకో స్వరాజ్యంలో దర్జాగా తిరుగుతావు. అందుకే అర్జున లే, యుద్ధానికి స్థిర చిత్తంతో సిద్ధమవ్వు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినటువంటి సందర్భంలో నుంచి మనం ఈ వీడియోను స్టార్ట్ చేస్తున్నాము. నేడు భారత్ పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతున్న సందర్భంలో తులసి చందు, మరికొంతమంది జర్నలిస్టులు, మరికొంతమంది మానవతావాదులు అనవసరమైనటువంటి ప్రేలాపనలు పేలుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? పాకిస్తాన్ జీడిపి చాలా తక్కువగా ఉంది, పాకిస్తాన్ ప్రజలు చాలా బలహీనంగా ఉన్నారు, ఇప్పుడు పాకిస్తాన్ చాలా బలహీన పరిస్థితిలో ఉంది, ఇలాంటి సమయంలో యుద్ధమా అని అనవసరమైనప్పుడు మాట్లాడుతున్నారు. అయితే పాకిస్తాన్కు తెలియదా పాకిస్తాన్ జీడిపి చాలా తక్కువగా ఉందని, పాకిస్తాన్ ఇప్పుడు బలహీనంగా ఉందని? భారతదేశంతో పెట్టుకుంటే మట్టి ఖర్చుకుపోతారనే విషయం పాకిస్తాన్కు తెలియదా? ఎల్లలు దాటి వచ్చింది ఎవరు? భారత స్త్రీల కుంకుమలు చెరిపింది ఎవరు? భారతీయ సైనికుల్ని చంపింది ఎవరు? భారతదేశంలో బాంబులు పెట్టింది ఎవరు? వీళ్ళనా మీరు సపోర్ట్ చేసేది? వీళ్ళ కోసమా మీరు శాంతి మంత్రాలు జపించేది? వీళ్ళనా మీరు పాపం అంటున్నది? మీ ఇంట్లో దొంగలు పడితే శాంతి మంత్రాలు చెప్తారా? ధ్యానం చేస్తారా? మీ ఇంటి ఆడపడుచుల పసుపు కుంకుమలు చెరిపేస్తుంటే మీరు పూజలు చేస్తూ కూర్చుంటారా? తిరగబడరా? అదే చేస్తుంది భారతదేశం. 1947 నుంచి ఇప్పటి వరకు మనం శాంతి పేరుతో ఎంత కోల్పోయామో తెలుసా? ఏనాడు కూడా భారతదేశం పాకిస్తాన్పై యుద్ధాన్ని ఎప్పుడూ కోరలేదు. వాళ్ళే మన పైకి యుద్ధం పైకి కాలుదూవుతున్నారు. అయితే 1947 నుంచి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం మనం ఎన్నో నిధులను ఇచ్చాం. ఆ నిధులను కూడా మన దేశాన్ని నాశనం చేయడం కోసమే చూస్తున్నారు తప్ప వాళ్ళు బాగుపడాలనే ఉద్దేశంతో ఏమాత్రం లేరు. అలాంటి రాక్షసత్వ ఉగ్రవాద బుద్ధిగా మీ సపోర్టు. ఏం మాట్లాడుతున్నారో ఆలోచిస్తున్నారా? ఆలోచించి తెలుసుకొని మాట్లాడుతున్నారా? చరిత్రలోకి వెళ్ళి చూడండి. 1947 నుంచి మనం శాంతి ఒప్పందాలతో ఎంత కోల్పోయామో మీకు తెలుస్తుంది. అలాగే మీకు తెలియదు కావచ్చు, అఖండ భారతం అనేది ఒకటి ఉండేది. ఆ అఖండ భారతం కూడా ఈ శాంతి మంత్రాల వల్లనే మనం చూస్తున్నటువంటి ఈ ఎల్లలు ఏర్పడాయి. అంతేగాని ఒకప్పుడు అఖండ భారతం ఉండేది. కొంతమంది శాంతి పేరుతో వచ్చిన వాళ్ళు, బుద్ధుని లాంటి వాళ్ళు, అశోకుని లాంటి వీర ధైర్య సాహసాలున్న వ్యక్తులను శాంతి మంత్రంతో కూర్చోబెట్టారు కాబట్టే అఖండ భారతం పోయింది. బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన పైన దండయాత్రలు చేసి మన యొక్క సంపదలెన్నో దోచుకుని వెళ్ళారు. మన మధ్య మనకే చిచ్చులు పెట్టారు. నేడు పాకిస్తాన్ భారతదేశం ఇంతలా కొట్టుకుంటున్నాయంటే దానికి కారణం ఏంటి? శాంతి 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 అని అశోకుడి లాంటి గొప్ప రాజులు కూడా కూర్చున్నారు కాబట్టే పాకిస్తాన్ వాళ్ళు ఈరోజు మనకు శత్రువులయ్యారు. బ్రిటిష్ వాళ్ళు మన ఇద్దరి మధ్యలో యుద్ధాలు పెడుతున్నారు. అదే రాజులు కొంతమంది రాజసాన్ని వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే నేడు భారతదేశం అఖండంగానే ఉండేది. కొంతమంది మీలాంటి మూర్ఖుల వల్లనే శాంతి అనేటువంటి శబ్దాన్ని ఎక్కడ ఉపయోగించాలో తెలియకపోవడం వల్లనే మన దేశ పరిస్థితి నేడు ఈరోజు ఈ విధంగా ఉంది. ఒకనాడు శాంతి అనేటువంటి విషయాన్ని సరైన విధంగా అర్థం చేసుకొని ఉంటే అశోకుడి లాంటి గొప్ప వ్యక్తులు నేడు మన భారతదేశం అఖండంగానే ఉండేది. మన భారతీయ సంస్కృతి ఇంకా తారాస్థాయికి చేరుకునేది. ఇది శాంతి అంటే ఏంటో. శాంతికి సరైన నిర్వచనం తెలుసుకోండి. కాంటెక్స్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యు టాక్. శాంతికి ఒక సందర్భం ఉండాలి. ఎప్పుడు? మనం యుద్ధం స్టార్ట్ అవ్వకముందు. యుద్ధం స్టార్ట్ అవ్వకముందే కృష్ణుడు కూడా శాంతి మంత్రాలను జపించాడు, దౌత్యాన్ని నెరవేర్చాడు. కానీ మూర్ఖులు చెప్తే వినలేదు కౌరవులు. అప్పుడు యుద్ధానికి సిద్ధమవు అని చెప్పాడు. అప్పుడు భగవద్గీతను బోధించాడు యుద్ధం చేయడానికి అనుకూలంగా. శాంతి ఎప్పటి వరకు? యుద్ధం స్టార్ట్ అవ్వడం వరకే మాత్రమే. యుద్ధం స్టార్ట్ అయిందా విజయమో వీరం మరణము అని చెప్పాడు. అయినా కొంతమంది ఇప్పటికి కూడా అర్జునుని లాంటి వాళ్ళు యుద్ధ రంగంలో కూడా ప్రశ్నలు వేసే వాళ్ళు ఉంటారు. ఆ అర్జునుని శ్లోకం నేను మీకు ఇప్పుడు చెప్తాను. కార్పణ్య దోషోప హత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం అన్నాడు అర్జునుడు. అంటే ఏంటో తెలుసా? కృష్ణ, నేను పిరికితనానికి లోనవుతున్నాను, ఏది శ్రేయస్సో నాకు తెలియడం లేదు, దయచేసి నా యందు దయతలచి నేను ఏం చేయాలో చెప్పు తండ్రి అని వేడుకున్న సందర్భంలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా? క్లైభ్యం ఆత్మగమః పార్థ నైత త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అర్జున, క్లైభ్యం
ఈ పిరికితనాన్ని వదిలిపెట్టు. ఈ పిరికితనం నపుంసకత్వంతో సమానమైనది. అలాంటి పిరికితనాన్ని వదిలిపెట్టు. నైతత్వయ్యుపపద్యతే. ఈ పిరికితనం సైనికుడు అయినటువంటి క్షత్రియుడు అయినటువంటి నీ లోపల ఉండకూడదు అని చెప్తూ, దాంతోపాటు నువ్వు యుద్ధానికి సిద్ధపడు, లే హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు అని చెప్పాడు. అలా మన సైనికులు దూసుకెళ్తున్నారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. భారత శక్తిని గర్వంగా నలుదిక్కుల దశ దిశలా వ్యాపింపజేస్తున్నారు. యుద్ధం మనం ఎప్పుడు కోరలేదు, కోరబోము కూడా. కానీ మన పైకి దాడి చేస్తుంటే చూస్తూ ఊరుకోము. మేము కూడా అర్జునుని లాంటి వాళ్ళమే. మా నరేంద్ర మోదీ గారు శ్రీకృష్ణుడి లాంటి వాడే. ఏంటి, యుద్ధం వల్ల పాకిస్తాన్లోని అమాయక ప్రజలు చనిపోతున్నారా? ఇప్పుడు నేను ఒక పతంజలి యోగ సూత్ర చెప్తాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి సూత్రం ఇది, కర్మ సిద్ధాంతం ఇది. వితర్క హింసాదయ కృతకారితానుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్యాది మాత్ర దుఃఖ జ్ఞానానంత ఫల ఇది ప్రతిపక్ష భావనం. అంటే ఏంటో తెలుసా? హింసను చేసినా, చేయమని చెప్పినా, ఎవరైనా చేసినప్పుడు దాన్ని ఆమోదించిన, క్రోధంతో చేసిన, లోభంతో చేసిన, ఇష్టంతో చేసిన, అయిష్టంగా చేసిన, కొంచెం చేసిన, మధ్యమంగా చేసిన, చాలా ఎక్కువగా చేసినా కూడా దాని యొక్క ఫలితం ఏంటో తెలుసా? దుఃఖ అజ్ఞాన అనంత ఫలం. దానివల్ల దుఃఖం వస్తుంది, అది అనంతంగా ఉంటుంది. దానివల్ల అజ్ఞానం కూడా వస్తుంది. ఆ అజ్ఞానం జన్మ జన్మలకు దుఃఖంగా కొనసాగుతూనే ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. ఇది పతంజలి మహర్షి చెప్పినటువంటి భారతదేశ సనాతన ధర్మం. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే పరిస్థితిలో ఉంది. కేవలం పాకిస్తాన్కే కాదు, మన భారతంలో కూడా ఇదే జరిగింది. భీష్మ పితామహుడు గొప్ప యోగి అయినప్పటికీ కూడాను ద్రౌపది యొక్క వస్త్రాపహరణం చేస్తూ ఉంటే మౌనంగా ఉండిపోయాడు. దాని ఫలితంగా యుద్ధంలో ఒక శిఖండి చేతిలో చావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినది. పాకిస్తాన్ కూడా ఒకవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుపట్టి ఉంటే ఈనాడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కాదు. ప్రభుత్వం టెర్రరిస్టులను పోషిస్తుందని చూసినా కూడా మౌనంగా ఉంది. టెర్రరిస్టులకు డబ్బులు ఇస్తుందని తెలిసినా కూడా మౌనంగా ఉంది. ఇన్నింటిని ఆమోదించింది కాబట్టే పాకిస్తాన్ ప్రజలు కూడా తప్పు చేసినట్లే. వాళ్ళు కూడా కర్మ సిద్ధాంతానికి వ్యతిరేకులు కాదు. వాళ్ళు చేసినటువంటి తప్పుకు తప్పకుండా శిక్ష అనుభవించి తీరవలసిందే. మన భారత ప్రభుత్వం 100%కి 200%, 1000% కూడా చేస్తున్నది సరైనటువంటి పనే. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తున్న సమయంలో భారతదేశ నడిబొడ్డులో బాంబులు పేలుస్తుంటే చూస్తూ కూర్చుంది. అనేక మంది జవాన్లు యుద్ధం చేయగలిగిన స్థితిలో ఉండి, ఆయుధాలు ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే యుద్ధం చేయడానికి అనుమతులు లభించలేదు. అలా కొన్ని వందలాది మంది జవాన్లు వీరమరణం పొందాల్సిన పరిస్థితి ఎదురైంది. కానీ నేటి ప్రభుత్వం అలా కాదు. చర్యకు ప్రతిచర్య వెంటనే తెలియజేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం భారత సైన్యానికి అత్యున్నతమైనటువంటి బలాన్ని, శక్తిని చేకూర్చుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వ సైన్యం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు భారతదేశం గర్వంతో సంచరిస్తుంది, నిర్భయంగా సంచరిస్తుంది. భారత జవాన్లు అద్భుతమైనటువంటి వీరోచితమైనటువంటి పోరాటం చేస్తుంటే రోమాంచనం అవుతుంది, ఒళ్ళు గగురు పొడుచుకుంటుంది. యుద్ధంలో మరణిస్తున్నటువంటి అమరులను చూస్తుంటే చాలా బాధగా ఉంది. అయ్యో, ఇలా చనిపోయే అవకాశం నాకు లభించలేదే అనేటువంటి బాధ. అది అంతకంటే గొప్ప అదృష్టం ఏముంది? ఒక అమరుడిగా భారతదేశం కోసం మరణించడం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రపంచ దేశాలన్నీ కూడా స్త్రీలను ఒక సుఖ యంత్రాలుగా పరిగణిస్తుంటే మన భారత ప్రభుత్వం మాత్రం వాళ్ళను ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిగా, రుద్రమదేవిలాగా వాళ్లకు యుద్ధం చేసే అవకాశాన్ని ఇస్తుంటే India has demonstrated considerable restraint in its response. However, it must be said that the Indian armed forces are fully prepared to respond to Pakistani misadventures, if any, that will escalate this situation. Jai Hind. నాకు సంతోషంగా ఉంది. భారత నారీమణులకు దక్కిన గర్వాన్ని, గౌరవాన్ని చూసి నాకు సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని 2 విషయాలు ఆలోచించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.
ఒకటి, ఇకపైన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ భారతదేశాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడే వారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలని. రెండవది, కొన్ని దేశాలు 2 సంవత్సరాల పాటు ఆ దేశంలోని యువతకు ఆర్మీ ట్రైనింగ్ ఇస్తూ అవసరమైనప్పుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాయి. అదేవిధంగా మన భారత ప్రభుత్వం కూడా మన దేశంలోని ప్రతి యువతికి ట్రైనింగ్ ఇస్తూ అవసరమైనప్పుడు యుద్ధంలో భాగమయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ భారత మాత రుణాన్ని తీర్చుకునే అవకాశాన్ని ప్రతి యువకునికి ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యుద్ధం చేసి వస్తున్న వీర జవాన్లను చూస్తుంటే నాకు అనిపిస్తుంది, బ్రతికితే భారతం కోసం బ్రతకాలి, చస్తే భారతం కోసం చావాలి, అదే నిజమైన పరమార్థం, అదే మోక్ష మార్గం అని. భారతే దుర్లభం జన్మ అనేటువంటి అద్భుతమైనటువంటి సంస్కృత వాక్యానికి ఇదే నిదర్శనంగా నేను భావిస్తున్నాను. జై హో భారత్, జై హో జవాన్, జై నరేంద్ర మోదీ, జై హింద్.